ఆర్టీసీ బస్ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా సిటీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల మధురానగర్, ఉప్పల్లో 2 వ్యక్తులు మరణించారని విమర్శలున్నాయి. బస్ డ్రైవర్లు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అయితే సిటీలో బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నేను పంజాగుట్ట దగ్గర నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాప్లో ఉన్నాను. చూడొచ్చు, ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్కు వచ్చే జనాలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు కనుక ఇక్కడ పైగా బస్ స్టాప్ కూడా ఒకటే ఉంది కేవలం. దీంతో పబ్లిక్ అంతా కూడా రోడ్లో సగం వరకు ఉంటున్నారు. దీంతో బస్సులను కూడా సగం రోడ్డు వరకు కూడా బస్సు ఆపేటటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే ఇటీవల కాలంలో అయితే మధురానగర్లో ఇంటర్ విద్యార్థి, ఉప్పల్లో 2 వీలర్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తి అయితే ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అయితే మరణించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సెప్టెంబర్ 8న అన్నారం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నటువంటి బస్సు బోయిన్పల్లి దగ్గరలో ఒక కారునైతే తాకుతూ వెళ్ళింది. ఆ కారుకు సంబంధించి ఎట్లాంటి ప్రమాదం జరగనప్పటికీ కూడా, ఎవరికి ఎలాంటి నష్టం జరగనప్పటికీ కూడా అయితే డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంగా అట్లానే వెళ్ళడం జరిగింది. దాంతో అటు ఎవరైతే కారు డ్యామేజ్ అయినటువంటి వ్యక్తి ఉన్నాడో అతడు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆఫీసు కానివ్వండి, ఎండీకి సంబంధించినటువంటి ఆఫీసులో ఎక్స్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలకు సంబంధించి డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా అయితే ఈ విధంగా చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిత్యం కంప్లీట్గా సిటీలో అయితే అటు అమీర్పేట్ కానివ్వండి, ఇటు నిమ్స్, అటు లక్డీ కపుల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో అయితే పబ్లిక్ రష్ అనేటటువంటిది ఎక్కువగా రద్దీగా కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో అయితే బస్సుకు నడిపించే డ్రైవర్లు కూడా అటు రైట్ లేదా లెఫ్ట్ తీసుకున్న సమయం లోపల కనీసం రూల్స్ పాటించకుండా, ఇండికేటర్స్ కూడా వేయకుండా నిర్లక్ష్యంగా వెళ్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు బస్ స్టాపులలో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో కనిపించినట్లయితే ఆ బస్సెస్ని అక్కడ ఆపకుండా కాస్త ముందుకు వెళ్ళి ఆపుతుండడంతో ప్రయాణికులంతా కూడా ఆ బస్తో పాటు పరిగెత్తడంతో దాంతో కూడా ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా వరకు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రయాణికులంతా కూడా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్లు నిర్లక్ష్యం వీడాలి, జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. బస్ స్టాప్లు ఎక్కడైతే ఉంటాయో తప్పనిసరిగా బస్ స్టాపుల్లోనే ఎక్కేంత వరకు కూడా బస్ స్టాపుల్లోనే బస్సులను ఆపాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మనీతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.